కడప జిల్లా ప్రొద్దుటూరులో రేషన్ మాఫియా రెచ్చిపోయింది. రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో వారిని తప్పించుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులపైకి దూకుతూ వచ్చినటువంటి స్మగ్లర్స్ ను చివరికి పట్టుకోగలిగారు. వన్ టౌన్ పోలీసులు బృందాలుగా విడిపోయి రేషన్ స్మగ్లర్లు బొలేరో వాహనం 20 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న సుబ్బయ్య, సృజన్, జయన్నలను పోలీసులు అరెస్టు చేసినట్లుగా వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి చెప్పారు. ప్రొద్దుటూరు 1 టౌన్ పిఎస్ పరిధిలో పోలీసు వారికి రామన్న సమాచారం మేరకు వెహికల్ నెంబర్ AP 39 UD 6534 అనే వెహికల్ లో ప్రజల యొక్క సప్లై చేస్తున్న పీడీఎస్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఆ వెహికల్ అదుపులోకి తీసుకున్నాము. ఈ వెహికల్ సప్లై చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సుబ్బయ్య కొడుకు వచ్చేసి సృజన్, అదే మాదిరిగా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి జయన్న. వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. అదుపులోకి తీసుకొని దాని మేరకు వచ్చేసి ఈ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగినది. అదే మాదిరిగా దీని వెనుకలో ఎవరెవరు ఉన్నారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీడియా తరఫున తెలియపరచుకుంటున్నాం. 20 బ్యాగ్స్ పీడీఎస్ రైస్ మనకు ఆ వెహికల్ దొరికాయి. ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తానే ఉన్నాం. ఇంకా దీని వెనుకలో ఎవరెవరు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా